సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ మరింత పెరుగుతుందన్నారు టీఆర్ఎస్ నేతలు. వీడీపీ అసోసియేట్ సర్వేలో కేసీఆర్ మోస్ట్ పాపులర్ సీఎం గా గుర్తించడంపై టీఆర్ఎస్ భవన్ లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంపీ బాల్కసుమన్, టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. సీఎంగా రోజుకు కేసీఆర్ 18 గంటలు పనిచేస్తున్నారన్నారు ఎంపీ బాల్కసుమన్. ఏదైతే బీడీపీ అసోసియేట్స్ సర్వే చేపట్టారో వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి 87% రావడం జరిగింది. గతంలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంగా రావడం జరిగింది. మరి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈరోజు వర్క్లో బెస్ట్ ముఖ్యమంత్రిగా వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించినట్టయితే ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా మన రాష్ట్రం తయారు కాబోతా ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సర్వే చూసన్నా వాళ్ళకి బుద్ధి రావాలి. ఎవరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ బుద్ధి రావాలి. కానీ భారతదేశంలో మొట్టమొదటి నెంబర్ 1 స్థానంలో ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ చెప్తున్నాయి. గతంలో కూడా సర్వే రిపోర్ట్లు చెప్పాయి నెంబర్ 1 పొజిషన్ అని చెప్పేసి. కానీ ముందు నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఇది శాతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదని చెప్తానే ఉన్నాం ముందు నుంచి. ఈ రిపోర్ట్ చూసి అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పనితీరు పైన ఆ సంస్థ సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజాభిమానంతో వారు సంపాదించగలిగినారు. 87%, 100కు 87%తో ఇవాళ కేసీఆర్ గారు ఆ సంస్థ సర్వే ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండడం నిజంగా ఇవాళ యావత్ తెలంగాణ జాతి కూడా అంతా కూడా గర్విస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో ఒకసారి ఆ సంస్థ సర్వే జరిపినప్పుడు ఆనాడు 85%తో కేసీఆర్ గారు అగ్రస్థానంలో ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఒక 2% పెరిగి 87%తో మళ్ళీ అదే అగ్రస్థానంలో కొనసాగడం నిజంగా తెలంగాణ జాతి మొత్తానికి కూడా గర్వకారణం. ముఖ్యంగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో చాలామంది కూడా రకరకాల మాటలు మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇది అంధకారం అయిపోతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ నక్సలైట్ల రాజ్యం వస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్లో మత కలహాలు జరుగుతాయని, హైదరాబాద్కు పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి చాలామంది ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో దుష్ప్రచారం చేసినారు. కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన దూరదృష్టితో, తనకున్నటువంటి విజన్తో, తనకున్నటువంటి కమిట్మెంట్తో, అపారమైనటువంటి జ్ఞాన సంపదతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమ రంగంలో, ఇంకొక వైపు అభివృద్ధి పథంలో అగ్రగామి రాష్ట్రంగా దేశంలోనే ముందుకు తీసుకుపోతూ ఉన్నారు.